ఈరోజు ఒక ప్రాముఖ్యమైన రోజు. ఈరోజు ప్రాముఖ్యమైన రోజు ఏంటండి? అది ఏంటి? మదర్స్ డే. అంటే తెలుగులో చెప్పండి. తల్లుల దినోత్సవము. తల్లుల దినోత్సవం అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తల్లులకి ఒక గుర్తింపు ఇచ్చారు. ఈరోజు తల్లుల రోజు. ఈరోజు ఏ రోజు అంట? తల్లుల రోజు. మరి ఈరోజు ఈ తల్లుల గురించి దేవుడు తన గ్రంథంలో ఏ విధంగా కొన్ని మాటలు తెలియజేసాడో వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. లోకము దేవునికి ఇచ్చిన స్థానం ఎటువంటిదంటే, లోకము దేవునికి ఇచ్చిన స్థానం తల్లి, తండ్రి, గురువు. ఇది ఎవరిచ్చిన స్థానం తెలుసండి? లోకం. ఎవరంట? తల్లి అంట ముందు, తర్వాత తండ్రి అంట, తర్వాత గురువు. మరి దేవుడేడయ్యా? అవతల పడైనా అంతే. తల్లిని మించిన దైవం లేదయ్యా అన్నారు. కనుక లోకము ఈ తల్లికి మొదటి స్థానం ఇచ్చింది, రెండవ స్థానం తండ్రికి ఇచ్చింది, మూడవ స్థానం గురువు గారికి అంటే టీచర్లకి, ఉపాధ్యాయులకి, మనకు బోధించే వాళ్ళకి ఇచ్చింది. దేవుడిని మాత్రం పక్కకి పెట్టేసింది. కానీ ఈ సృష్టిలో మళ్ళా జాతకనాలి, ఈ లోకంలోనేమో మనుషులు దేవుడికేమో చివరి స్థానం ఇచ్చారు, 4వ స్థానం. బహుమతి ఉండదు. అలా బహుమతులు ఎన్ని ఉంటాయండి? ఫస్ట్, సెకండ్, థర్డ్, 3 ఉంటాయి సాధారణంగా. అసలు బహుమతులు ఎక్కడ పెట్టినా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ 3 తర్వాత ఉంటాయి. కానీ పెద్ద లెక్క ఉండవు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇంపార్టెంట్. అసలు దేవుణ్ణి తల్లి, తండ్రి, గురువు 3 ఇచ్చేసారు. మరి దేవుడు అంటే బహుమతి లేనాడు అని దేవుణ్ణి లెక్కలేని వాడుగా పక్కకు పడేసింది. కానీ ఈ సృష్టిలో దేవుడు ఈ మనుషులకి ఏ స్థానం ఇచ్చాడో తెలుసండి? చూడండి ఒకసారి, ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ మనుషులు దేవుడిని ఎక్కడ పడేస్తే దేవుడేమో చూడండి ఎంత గొప్ప ప్రేమముడు. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో చూడండి, మనము ప్రథమ ఫలము. మళ్ళీ ఆ మాట, దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మనం ఎవరమో తెలుసండి? ప్రథమ ఫలం అంటే మొదటివారు. మనం ఎవరంటండి? మొదటివారిగా మనల్ని పుట్టించి సృష్టిలో ఈ యావత్తు సృష్టిని దేవుడు మనిషి పాదాల దగ్గర పడితే మనిషి ఎదిగి పెద్దోడయ్యి జ్ఞానం తెచ్చుకుని దేవుడిని ఎక్కడ పెట్టాడండి? చివరిని పెట్టాడు. నీకు బహుమతి లేదు, మాకు మొదట తల్లే, తర్వాత తండ్రి, తర్వాత గురువే, నువ్వు ఉండేలా పో అన్నారంతే. మరి దేవుడు గుండె ఎంత పగిలిపోద్దండి, ఎంత వేదనగా ఉంటుంది ఏంటి? నీ తల్లే, నీ తండ్రే, ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరికంటే బాగా చదువుకోవాలని చదివించి, నా కొడుకు మంచి ఇల్లు ఉన్న ఇల్లు కట్టించి, అందరికంటే మంచి బట్టలు వేయాలి, మంచి బైకులు చేసి, నిన్ను బాగా వాళ్ళు తినకపోయినా, బట్టలు కొనిచ్చకపోయినా, వాళ్ళకి ఏమి లేకపోయినా అన్నీ చూసిన తర్వాత నువ్వు పెద్దవాడే ఉద్యోగం సంపాదించి లక్షలు సంపాదిస్తున్న తర్వాత ఏంటి మీ తల్లిదండ్రులకి ఎంటేస్తావు అనుకోండి, అంటే అసలు ఇంట్లో ఉండదు పండు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? పండు అవతల పండి, ముసలి ఏంటి ఎక్కడ దొక్కుతున్నారేంటి, ఎక్కడ తుమ్ముతున్నారేంటి, ఏంటి ముసలి మొక్కలేంటి పండి అన్నాడు అనుకోండి, వాళ్ళు ఎంత కుమిలిపోతారండి, ఎంత వేదన చెందుతారు. గమనించారా? దేవుడు కూడానండి అంత వేదనలో ఉన్నాడు తెలుసా. నేను ఈ సృష్టిలో ఈ మనుషులను ప్రథములుగా, శ్రేష్ఠులుగా, మొదటివారుగా నేను కలిగి చేస్తే కంటే ఈ దౌర్భాగ్యులు, ఈ దుష్టులు నన్ను ఎక్కడ పడేశారు? చివరి స్థానంలో పడేశారు. ముందంటే తల్లికి ఇచ్చారు, తండ్రికి ఇచ్చారు, గురువుకి ఇచ్చారు, నన్ను మాత్రం చూసారా? ఇది అది లోకజ్ఞానం. తల్లి, తండ్రి, గురువు అది లోకజ్ఞానం. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అవసరం లేదు. అసలు బైబిల్లో దేవుడు మొదటి స్థానం ఎవరిదో తెలుసండి? మొదటి స్థానం ఎవరిదో తెలుసా? ఎవరిదో మొదటిది? దేవుడు. ఎవరండి? మొదట దేవుడు, తర్వాత రెండోది తండ్రి. తెలుసా మీకు? మన బైబిల్లో దేవుడిచ్చిన క్రమం మొదటి, ఆ క్రమం మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఆదికాండంకి వచ్చేయండి. ఆదికాండ గ్రంథము అక్కడికి వస్తే ఆదాముని
దేవుడు తనతో మాట్లాడుతూ ఏం చెప్పాడో చూడండి. అక్కడ ఒక మాట, 3వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఎక్కడున్నావు? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుకుంటిని అన్నప్పుడు, అందుకు ఆయన, నీకు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది. అంటే మొదటగా దేవుడు ఆదాముని చేశాడు. మొదటిగా దేవుడు ఎవరు చేశాడు? ఆదాము చేశాడు. ఆదాము నుంచి ఎవరిని చేశాడు? అవ్వని, స్త్రీని చేశాడు. వీళ్ళిద్దరి నుంచి ఎవరు చేశాడు? పిల్లల్ని, మనుషుల్ని, పిల్లలు. అంటే మొట్టమొదటిగా మనుషులు ఇవ్వవలసిన స్థానం ఎవరికంటే అండి? ఎవరికి? దేవుడికి. మొట్టమొదటి స్థానం ఇవ్వాల్సింది ఎవరికి తెలుసా? దేవుడికి ఇవ్వాలి. తర్వాత స్థానం ఎవరిదంటే అండి? తండ్రిది. తర్వాత స్థానం తల్లిది. అందుకని మన కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా తీయద్దు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడు పౌలు గారు కూడా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, చాలా సందర్భాల్లో ఏంటి, శిరస్సు దేవుడు ఎవరనంటే దేవుడు, ఆ తర్వాత యేసుక్రీస్తు, తర్వాత పురుషుడు, తర్వాత స్త్రీ. ఆ క్రమం కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మొట్టమొదటిగా దేవుడు, దాని కింద నుంచి పైకి వెళ్తుంటాడు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుకి శిరస్సుడు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు అని పైకి వెళ్ళాడు కింద నుంచి. అంటే మొట్టమొదటి ఎవరన్నమాట? దేవుడండి. మొట్టమొదటి ఎవరు? దేవుడు, తర్వాత పురుషుడు, తర్వాత స్త్రీ. ఇది దేవుడు తనకి ఆయన గ్రంథంలో ఇచ్చిన క్రమం అండి. కానీ ఈ మనుషులు దేవుడిని ఏం చేశారు? చివర పడేసి ఎవరిని పెట్టారు? మొట్టమొదట ఎవరిని పెట్టారండి? తల్లిని పెట్టారు. తల్లిని పెట్టి ఈరోజు ఆ తల్లికి ఒక వందనం చేశారు. ఏంటి ఆ వందనం? మదర్స్ డే అనేటారు అండి. ఈరోజు తల్లికి వందనం చేశారు. ఏంటి, దేవుడేమి తల్లినేమి తక్కువ చేశాడా బైబిల్లో? చేయలేదండి. తెలుసా మీకు? ఈరోజు మన వాక్యం నుంచి నేర్చుకుందాం. దేవుడండి తల్లిని ఏం తక్కువ చేయలే, తండ్రిని ఏం తక్కువ చేయలే. ఈ తల్లిదండ్రులకి బిడ్డలనిచ్చి ఆ బిడ్డలను ఏ విధంగా చూసుకోమని చెప్పాడో ఈ గ్రంథంలో నిజంగా మొట్టమొదటిగా చెప్పింది దేవుడేనండి. తల్లిని తక్కువ చేయలేదు, తండ్రిని తక్కువ చేయలేదు. కానీ ఈ మనుషులే దేవుడిని తక్కువ చేసేసారు. ఈ మనుషులే దేవుడిని ఏం చేశారు? తక్కువ చేసి లెక్క లేనివాడుగా, బహుమతి లేనివాడుగా ఏండి దేవుడిని పక్కకి పెట్టేశారండి. అందుకే దేవుడు చాలా బాధపడుతుంటాడు. ఇదేంటి, నేను ప్రథములుగా చేశానే, జ్యేష్ఠులుగా చేశానే, మొదటి వారుగా చేశానే, వీళ్ళు కనీస జ్ఞానం లేదేంటని ఆయన బాధపడుతున్న బాధ మనకు బాగా తెలుసు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి ఎంత గొప్పవారుగా తెలుసా? ఈ సృష్టి అంతటిలో వారే ప్రథములుగా నేను సృష్టిస్తే వాళ్ళకి ఏమిచ్చారు తెలుసా? ఆకాశమా నాకు ఏమిచ్చారు తెలుసు వాళ్ళు? నేను లెక్కలేనంట, 4వ బహుమతి నాకు. భూమి చెవియొగ్గు, నీ దగ్గర తిరుగుతున్నారు కదా వీళ్ళంతా, ఈ పిల్లలు, వాళ్ళు నాకు ఎక్కడ పెట్టారు తెలుసు? నన్ను చివరిని పెట్టారు అని తన హృదయంలో ఉన్న వేదాన్ని బట్టి ఆయన ఆకాశంతోనూ భూమితో తన బాధను చెప్పుకుంటున్నాడండి. చూడండి ఎలా ఉంది చూసారా? అంటే నీ తల్లిదండ్రులు తరిమేసినప్పుడు నేను గొప్పడైపోయిన తర్వాత ఈ బాధ ఎవరు చెప్పుకుంటారు? ఊళ్ళో వాళ్ళకి చెప్పుకున్నట్టుగా ఉంది. ఊళ్ళో వాళ్ళకి వెళ్ళి, ఇదిగోండి నా కొడుకుని ఎంత బాగా చూశానండి, ఇప్పుడు నా కొడుకులా తమరేశారండి, ఇగో నా కూతురు ఇలా తమరేసిందండి, వాళ్ళని ఎంత బాగా పెంచానండి, ఎంత బాగా చదివించానండి, ఎంత బంగారం కొనానండి, ఎన్ని స్థలం కొనానండి, పొలాలకు అన్నీ వాళ్ళకే కదండి. ఈరోజు చూశారండి ముసలిలో ఏమైనా మనల్ని గెంటేశారండి అని ఎలాగైతే తల్లిదండ్రులు వెళ్ళి పక్కోళ్ళు చెప్పుకుంటారో, మన కన్న తండ్రిని దేవుడు ఎవరు చెప్పుకుంటున్నాడండి? పిల్లలు లేరు వినేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్పుకుంటున్నాడు? భూమితోనూ ఆకాశంతో చెప్పుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా,
దేవుడు మనం ప్రథములుగా గొప్పవాళ్ళుగా మనం కలిగజేస్తే ఆ దేవుడు మనకిచ్చే స్థానం ఏంటి? అందుకేనండి మొట్టమొదటి స్థానం మనం దేవునికి, తల్లికి కాదు. తల్లి ఏ స్థానం మన బైబిల్ ప్రకారంగా? 3వ స్థానం. ఈ తల్లి పట్ల దేవుడు ఏ విధంగా రాశాడో ఈరోజు జీవగ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము ఈ తల్లిని గురించి దేవుడు తల్లికి ఇచ్చిన పాత్ర, ఆ తల్లి యొక్క గుణాలు, ఆ తల్లి యొక్క ప్రేమ ఎటు విధంగా ఉంటుందో మరి వాక్య గ్రంథంలోంచి మనం ధ్యానించగలిగితే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. సరిపోద్దండి. ఇక్కడ దేవుడు ఆదరణ గురించి మాట్లాడుతూ, ఇక్కడ పదం ఏంటంటే ఆదరణ. ఏంటండి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఆదరణ. ఈ ఆదరణ గురించి చెప్తూ ఎవరిని తీసుకొచ్చాడు? తల్లి. అంటే ఒక దుఃఖంలో ఉన్న బిడ్డను, ఒక వ్యాధంలో ఉన్న బిడ్డను ఆదరించాలంటే తల్లి కంటే ఎవ్వరు కూడా గొప్పగా ఆదరించారంటండోయ్. ఒక కష్టాల్లో ఉన్న బిడ్డను, ఒక బాధలో ఉన్న బిడ్డను, ఒక వ్యాధిలో ఉన్న బిడ్డను, ఒక హాస్పిటల్లో ఉన్న బిడ్డను, ఏ పరిస్థితుల్లో కుమ్ములిపోతున్న బిడ్డను తల్లి ఆదరించినట్లుగా ఎవరు ఆదరించారంటండి బాబు? దేవుడే చెప్పాడు. చూడండి, దేవుడే చెప్పాడు తన గ్రంథంలో. ఏంటి తెలుసా? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఇప్పుడు ఆయన కలుపుకుంటున్నాడు, నేను మిమ్మల్ని ఎలా ఆదరిస్తాను తెలుసా? ఒక వేదనలో, బాధలో, దుఃఖములో, కన్నీరులో, సమస్యలు ఉన్న బిడ్డని తన తల్లి ఎలాగ ఆదరిస్తుందో నేను కూడా అలాగ ఆదరిస్తానంటున్నాడు. అంటే అంత మహోన్నతుడైన దేవుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు అంటే, సృష్టిలో ఆదరించటంలో తల్లి యొక్క ప్రేమ అంటే చాలా గొప్పదన్నమాట. ఆమె తిన్నా తినకపోయినా, ఆమెకు మంచి బట్టలు ఉన్నా లేకపోయినా, ఆమె ఆకలితో బాధపడుతున్నా, వ్యాధితో బాధపడుతున్నా, రోగంతో బాధపడుతున్నా, కానీ బిడ్డలను మాత్రం ఎలా చూసుకుంటుందో తెలుసా? చాలా బాగా చూసుకుంటుందండి. అందుకేనండి తల్లి యొక్క ఆదరణ దేవుడు చూడగానే పరలోకమందు, అబ్బా నా పిల్లలకు నేను చెప్పాలంటే ఎలా చెప్పలేదు తెలుసా? ఒకని తల్లిని ఒకని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానండి. పరలోకమందున్న దేవుడండి తల్లితో పోల్చుకుంటూ, ఆ తల్లి లేక నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. అంటే తల్లి యొక్క ఆదరణ దేవునికి ఎంతగా నచ్చిందో చూడండి. ఒక తల్లి యొక్క ఆదరణ ఆయనకి ఎంత ఇష్టమైందో చూడండి. ఆలోచించారా? ఎంత నచ్చితే ఆ దేవుడు నేను తల్లిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానన్నాడు చూడండి. కనుక ప్రియమైన దేవుని వర్లరా, దేవుడేమిని స్త్రీలని కానీ తల్లిని కానీ పక్కకి పెట్టలేదు. కానీ దేవునికి ఇవ్వవలసిన స్థానం, దేవుని పెట్టవలసిన స్థానం మనుషులు పెట్టకుండా ఏం చేస్తున్నారంటే ముందు పెట్టని వాళ్ళని ముందు పెట్టవలసిన వెనకాల పెట్టి వాళ్ళనేమో మీ అందరికి కొంచెం బాగా తెలుసు. చదువుల్లో, ఉద్యోగస్తుల్లో కానీ, రాజకీయంలో మంత్రులు ఉంటావా, వీళ్ళకు ఒక ఆర్డర్ ఉంటుంది. దాన్నే మంచి పదం కూడా వాడతారు. ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి రాగానే ఏం చేయాలి? ప్రధానమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరిని లేవాలి? ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నా టక్కమని లేచిపోవాలి. ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకోండి, కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ కలెక్టర్ లేచిపోవాలి. అధికారుల్లో పెద్ద అధికారి వచ్చినప్పుడు చిన్న అధికారి ఏం చేస్తూ ఉంటాడు? కలెక్టర్ గారు వచ్చారనుకో మండలాఫీస్కి, ఎంఆర్ఓ ఏం చేస్తాడు? ఆయన లేచి కలెక్టర్ గారు వస్తున్నారండి. ఎంఆర్ఓ గారు వస్తున్నారు, మనం ఏం చేస్తాం? అయ్యో ఎంఆర్ఓ గారు వస్తున్నారు, మనం మునిగిపోతుంటాం కదా. ఈ క్రమం చూసారు మీరు? ఎంఆర్ఓ వస్తే మనం వణుకుపోతాం, కలెక్టర్ గారు వస్తే ఎంఆర్ఓ గారు వణుకుపోతాడు, ముఖ్యమంత్రి గారు వస్తే కలెక్టర్ గారు వణుకుపోతాడు, ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి వణుకుపోతూ ఉంటాడు. తెలుసా మీకు? ఎందుకంటే పెద్ద హోదా. ఇది ఒక క్రమం. ఇది మీటింగ్ పెట్టినప్పుడు ఈ క్రమం ప్రకారంగానే సీట్లు వేస్తారు. ప్రధానమంత్రి అక్కడ కూర్చోవాలి, ముఖ్యమంత్రి అక్కడ ఉండాలి, మంత్రులు ఎక్కడ ఉండాలి, కలెక్టర్లు ఎక్కడ ఉండాలి, ఆర్డర్ ఉంటుందండి వీళ్ళకి. ఎలా మట్టుగా ఉండదు. సపోజ్ ఎవరికి ఇవ్వవలసిన హోదాలకు ఇవ్వలేదనుకోండి, అక్కడ మేనేజ్మెంట్ చేసి వాళ్ళు వెంటనే సస్పెండ్ చేస్తారు. తెలుసా మీకు? ఎవరికి ఇవ్వవలసిన, దాన్ని ఏమంటారో పదం నాకు రావట్లేదు, ఫోటోక్రాలు, అబ్బా మంచి పదం. ఎవరికి ఇవ్వాల్సిన పదం హోదాలకు ఇవ్వలేదో అక్కడ ఆ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు దెబ్బ తొలగించేస్తారు.
ఏంటి సామాన్యులైన మనుషులే వాళ్ళకున్న హోదా తగ్గిస్తే ఇంత ప్రమాదమా? మరి దేవుడు ఏమైనా చిన్నోడా? ఆలోచించండి. ఒక మనుషులదే ఉన్న హోదాను తగ్గించేటప్పుడు సహించలేకపోతున్నా, భరించలేకపోతున్నా, రే ప్రోటోకాల్ పాటించట్లేదు అన్నారే. మరి దేవుడు ఆయన ప్రోటోకాల్ ఎవరు పాటిస్తున్నారు? చూడండి, అందుకేనండి బాధపడతానండి దేవుడు. లోకం, నేను చెప్తానండి, చాలా సందర్భాల్లో చెప్తాను, నేను చాలా సందర్భాలు చెప్తాను. మనుషులంటే లోకంలో సూపర్ అండి, దేవుడి దగ్గర దరిద్రులండి. ఎంత దరిద్ర నిష్ఠ దరిద్రులు అంటారు చూసారా? దేవుడి దగ్గరకు వచ్చేటడికి ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడానండి, చదువుకోలేని వాళ్ళు పెద్ద మహాత్ములు కాదు, ఈవెన్ లోకంలో ఎంత చదివేసినా పండితులు అయిపోయిన దేవుడి దగ్గరకు వచ్చేదంటే నిష్ఠ దరిద్రులండి. లోకంలో మాత్రం పండితులు పెద్ద పెద్ద గొప్పవాళ్ళండి. కానీ దేవుడి దగ్గరకు వచ్చేటడికి నిజంగా ఎంత అమాయకులుగా ఉంటారో చూడండి. కానీ దేవుడండి ఆయన కోరుకున్నది ఏం తెలుసా? మీరు లోకంలో మీరు ఎంత చిన్నగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, అంత తెలివితేటలు లేకపోయినా వాక్యంలో పండితులుగా ఉండాలన్నాడండి. మరొక సందర్భంలో చెప్తానండి, అది లోకంలో మీరు పండితులుగా ఉండవసలే, జ్ఞానవంతులుగా ఉండవసలే, కానీ దేవునిలో పండితులుగా ఉండాలని దేవుడు తన గ్రంథంలో రాసి పెట్టాడండి. కానీ మనుషులు ఎలా ఉన్నారు? లోకంలో పండితులుగా ఉన్నారు, దేవునిలో దరిద్రులుగా ఉన్నారండి. ఎంత బాధాకరం చూసారా? అసలు లోకమా మనతో ఉండేది? శాశ్వత కాలం దేవుడండి అండి. మనము లోకంతోనే శాశ్వత కాలం ఉండేది, దేవునితోనా? మరి దేవుడితోని చక్కగా చెప్పేసి మరి దేవుడిని అసలు ముందు ఎట్టరేంటి అండి? అయ్యో మా అమ్మ వచ్చింది, ఈ వారం రానండి, మా అమ్మ చాలా దూరం నుంచి వచ్చిందండి ప్రార్థనకే. ఎవరు గౌరవించారు అండి? మా నాన్న వచ్చాడు చాలా దూరం నుంచి అండి, పాస్టర్ గారు ఈ వారం రానే, మా నాన్న కూర ఉండాలండి తీసుకొచ్చి. చూడండి, ఎవరికి స్థానం ఇచ్చారు? తల్లిదండ్రులకి ఇస్తున్నారు. అయ్యో మా గురుగారు వచ్చారండి, వాడు నాకు చదువు నేర్పించాడు, ప్రార్థన రానండి పాస్టర్ గారు ఇలా. ఎవరికి ఇస్తున్నారండి స్థానం? ఎంత దరిద్రులుగా ఉన్నారు చూసారు లోకంలో. అందుకనే దేవుడు బాధపడుతున్నాడండి, చాలా బాధపడుతున్నాడు. అందుకు తల్లిని గురించి చెప్తున్న మాట మనం ఇక్కడ చూస్తుంటేనండి, ఒక తల్లిని వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని లోకంలో తల్లి తల్లి అంటున్నారు కదా, మీ తల్లి లేక నేను మిమ్మల్ని ఆదరిస్తానయ్యా నేను అండి. తల్లి ప్రేమ గొప్పది కాదని ఎవరు అనరు. తల్లి ప్రేమ గొప్పది, కానీ దేవునికంటే గొప్పది కాదు. తల్లినిచ్చింది ఎవరో మనకి? మీ నాన్న, మీ తాత, ఎవరు? దేవుడే కదండి తల్లినిచ్చింది కూడా. తల్లినిచ్చింది, తండ్రినిచ్చింది ఎవరు? దేవుడే. నీకు తండ్రినిచ్చింది ఆయనే, తల్లినిచ్చింది ఆయనే, నీ తల్లిదండ్రుల గర్భాన్ని పుట్టించింది ఆయనే, నీ తల్లిదండ్రుల గర్భంలో నుండి రూపించినవాడు ఆయనే, నీకు చేతులు ఇచ్చినాడు, కాళ్ళు ఇచ్చినాడు, అవయవాలు ఇచ్చినాడు ఆయనే. నీ తల్లిదండ్రులు ఏమీ వాళ్ళకి రాదు, ఏమి చేసుకోరు. సపోజ్ కొంతమందికి చెవు వంకర ఉంటుంది, కొంత ముక్కు వంకర, ఏం సరి చేసుకోమంటారు తల్లిదండ్రులు? అయ్యో నా కొడుకుది చెవు బాగోలేదు, ముక్కు బాగోలేదు, సరి చేస్తారా? అస్సలే వాళ్ళకేం తెలుసు? శాస్త్రవేత్తలే కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఆపరేషన్ చేస్తున్నారు అంతే. మధ్యన బయటకు వచ్చిన తర్వాత ముక్కు పెద్ద అయిపోయిందని ముక్కు చిన్న చేస్తున్నారు. కానీ వీళ్ళు తయారు చేయలేరు. వీళ్ళు ఏం చేయలేరు? తయారు చేయలేరు, ప్లాస్టిక్ పెడతారు. మైకేల్ జాక్సన్ అనే ఒక డాన్సర్ ఉండేవాడు, చచ్చిపోయాడు, చాలా కోటీశ్వరుడు. ఆయన ముక్కు ఈ అదరు ఉండేది కదంట, ప్లాస్టిక్ ఎట్టుకునేవాడు, అంటే ఇలాగా తగిలించుకునేవాడు, ప్లాస్టిక్ తగిలించుకునేవాడు, చాలా నల్లోడు. కానీ క్రీములు రాసేసి క్రీములు తెల్లగా అయిపోయాడు మల్లెపూలేక. ఆ క్రీములకి ఏమైందో ఏం జరిగిందో మొత్తం ముక్కు ఇక్కడ ఇన్ఫెక్షన్ చేసి మొత్తం ఇక్కడ ఇలా తీసేసారు మొత్తం. తర్వాత ఏం చేయాలి? డబ్బు ఉంది కదా మరి, ప్లాస్టిక్ ముక్కు ఎట్టుకుని పోడు, ఒరిజినల్ రాదు. ఎన్ని కోట్లున్నా, ఎన్ని దీవులున్నా, ఎంత డబ్బు ఉన్నా. కనుక ప్రియమైన దేవుని వల్లరా, దేవుడండి మనకి మొదటి స్థానం. తల్లినిచ్చిన వాడు ఆయనే, తండ్రినిచ్చిన వాడైనే. తల్లిదండ్రులు ఇచ్చిన దేవుడే తల్లి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాడండి బైబిల్, తల్లిదండ్రుల విషయంలో. ఎందుకంటే ఈరోజు మన పాట తల్లి గురించి కనుక, తండ్రి గురించి కాదు. మరొక రోజు తండ్రి వస్తాడు, మరొక రోజు చేరు తండ్రికి. ఈరోజు తల్లి కనుక తల్లి గురించి చెప్తూ దేవుడు, తల్లిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తున్నాను అని తల్లి మాట వినమని దేవుడు ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం.
నా కుమారుడా. నెక్స్ట్ మన తల్లి కాదండి, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు. ఎందుకంటే నిన్ను ఆదరించింది తల్లి దుఃఖములోను బాధల్లోను. ఏంటి, నీ ఆకలి చూచి తలడిల్లిపోయేది ఎవరో? తల్లి అండి. ఏంటి, నిజంగా చెప్పాలంటే బిడ్డల్లో తల్లిదండ్రులుండి బిడ్డను ఎక్కువగా ప్రేమించేది తల్లేనండి. తెలుసు కదా, తల్లికి తెలిసినంత ఆకలి బాధ తండ్రికి తెలియదు. అందుకే నేను అంటాను, పిల్లలు చెడిపోయారు తల్లిదే బాధ్యత అంటాను నేనైతే. నేను ఎక్కువ చెప్తాను ప్రేమకుమారితో, నీదే బాధ్యత, నాదే ఉండదు. తండ్రిగా నేను అంతే, నాకున్నంత సాన్నిహిత్యము ప్రేమ ఏంటి తల్లి మీద ఉన్నంత తండ్రి మీద ఉండదు. మొట్టమొదటిది ఎవరిది? ఎందుకు తెలుసా తల్లి మీద అంత ప్రేమ అపేక్షను తెలుసా? తల్లి తన సంకని పెట్టుకుని పాలు ఇచ్చిన కాడి నుంచి బిడ్డలు తన తల్లి అంటే ఎంతో ప్రేమ అండి. ఇంకో విషయం చెప్పమంటారా? పిల్లలు కూడా తల్లి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించారు? తర్వాత తండ్రి. ఏదో ఐ లవ్ యూ డాడీ అంటారు తప్ప తర్వాత, కానీ ముందు తల్లినే ప్రేమిస్తారు. తెలుసా మీకు? మళ్ళీ ఏమాత్రం ఐ లవ్ యూ డాడీ అన్నపోతే మనకు బాధపడతారని నాన్న నేను వంటి ఇష్టం అంటారు. కానీ మొట్టమొదటిగా మనం ఎక్కువగా ప్రేమించేది ఎవరినో తెలుసా? తల్లినేనండి. కనుక తర్వాత పెరిగితే తండ్రి మీద. తండ్రి ప్రేమ ఎప్పుడు పెరిగితే చెప్పమంటారా? మొట్టమొదట మనకు ఉండే ప్రేమ తల్లి మీద. తండ్రి ప్రేమ ఎప్పుడు పెరిగితే చెప్పమంటారా? మనల్ని షాపింగ్ తీసుకెళ్ళి మనకు కావాల్సినవి కొన్నప్పుడు, అబ్బా మా డాడీ ఐ లవ్ యూ మా డాడీ అని అప్పుడు మన తండ్రి మీద ప్రేమ పెరుగుతుంటుంది. కనుక తల్లి తన సంకని పెట్టుకుని పాలు ఇచ్చి తన ఆకలికి తలడల్లిపోయి కంగారు పడిపోయి, నా బిడ్డకు పాలు లేవని ఎంతో బాధపడుతుంది. ఇవన్నీ పిల్లలు బిడ్డోడు గమనిస్తుంటాడు. కనుక నా తల్లిని బాగా ఎక్కువగా ప్రేమిస్తాడండి, బాగా ఇష్టపడతారు. తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాడవుతున్నప్పుడు ఈ తండ్రి తీసుకెళ్ళి వాడు కావాల్సినవి కొన్నప్పుడు, మా డాడీ కూడా చాలా గొప్పవాడు అని తండ్రిని ప్రారంభిస్తారు. గనుక బిడ్డలు ఎక్కువగా మొట్టమొదటిగా ప్రేమించేది, ఎక్కువగా ఇష్టపడేది తల్లినే అండి. ఎవరిని? తండ్రిని. అందుకని అంటున్నాడు దేవుడు, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకు. అంటే నీ తల్లి నీకు మంచి సలహా ఇస్తుంది, మంచి మాటలు చెప్తుంది. నువ్వు పెద్దోడు అయిపోయావు, తల్లి కంటే గొప్ప చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, నీ తల్లి చదువులేదు, అయినా నీ తల్లి చెప్పే సలహాలు ఉన్నాయే, నీ తల్లి చెప్పే ఆలోచనలు ఉన్నాయే, త్రోసివేయకు నాయనని దేవుడు జ్ఞాని అయిన సొలొమోను గారితో చెప్పిస్తున్నాడండి. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు అని దేవుడు తన బిడ్డలతో చెప్తున్నాడండి. ఇంకా ఆయన ఎంత జాగ్రత్త చెప్తున్నాడంటే బైబిల్లోనండి ఏంటి, తల్లి గర్భం నుండి బిడ్డను మరి తల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలుసండి, తండ్రి కంటే తండ్రి ఏం మోస్తాడు, గర్భం తండ్రి మోస్తాడేంటి? ఎవరు మోసేది? తల్లి ఏం మోస్తుంది. అంటే ఎక్కువగా బిడ్డల ప్రేమ తల్లికి ఎక్కువ తెలుస్తుంది. మరి అన్ని ఓట్లు వాళ్ళకే ఏంటి, తండ్రి కంటే బిడ్డల ప్రేమ తల్లికే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే 9 మాసాలు గర్భము మోస్తున్నప్పుడు ఆ బరువు ఎవరికి తెలుస్తుంది? తల్లికి తెలుస్తుంది అండి. ఆ బాధ ఎవరికి తెలుస్తుంది? తల్లికి తెలుస్తుంది. వాళ్ళు తన్నుతున్నారంటారో ఏ చెప్తుంటారు కదా, మనకేం తెలుస్తుంది? వాళ్ళకి తెలుస్తుందండి. అందుకనే ఆ బిడ్డ యొక్క ఆకలికి గర్భంలో ఉన్నప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో అన్నీ కూడా తల్లి నిజంగా హ్యాండ్సప్ పెట్టి బాబు ఏంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసా? మీకు ఒకసారి వీడియో చూపించే గుర్తుందా తల్లి గురించి? ఎంత మరి ఒక ఆకలేదు తల్లికి, ఆ వీడియోలో ఆకలేదు, కానీ అయినా గర్భంతో ఉందని ఆకలి ఇయ్యకపోయినా నా బిడ్డకు ఆహారం కావాలని బలవంతంగా తింటుందండి. ఎందుకంటే నాకు ఆకలి లేదు, కానీ నా బిడ్డకి ఆకలని అలా తోసేసిన ప్లేట్ని అలా తీసుకుని మెల్లగా తింటుంది. అంటే ఎన్ని త్యాగాలు చేస్తుందో తెలిసి తల్లి అండి, ఎన్ని మరి సాహసాలు చేస్తుందో. బిడ్డకు జ్వరం వస్తే ఇప్పుడు గలగల్లాడిపోతుంది, బాబోయ్ జ్వరం వచ్చేసింది. ఏం కాదు చూడండి, ఒకసారి కాదు పొద్దున్న తీసుకెళ్తారు, మళ్ళీ జ్వరం తాకపోతే మళ్ళీ మధ్యాహ్నం తీసుకుపోతారు, తాకలేదు మళ్ళీ సాయంకాలం తీసుకుపోతారు. బాబు తండ్రి అంటాడు సింపుల్గా, తగ్గుతుందిలే ఉండు అంటాడు. తండ్రి ఏమంటాడంటే, తగ్గుతుంది ఉండు బిళ్ళలయ్యి అంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ప్రాణం గలగల కొట్టేసుకోదు. నిజంగా తల్లికి వందనాలండి బాబు, నిజంగా ఎంత ప్రేమ నిజంగా. ఓకే, కనుక దేవుడు ఎంత గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు చూడండి. నిర్గమకాండ 32
నిర్గమకాండం నిజంగా ఇంత గారాభం కొలుచుకునే తల్లిదండ్రుల గురించి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. చూడండి 20వ అధ్యాయము. ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలో, మన 10 ఆజ్ఞలు అంటే పాత నిబంధనలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆ 10 ఆజ్ఞలో దేవుడండి తన తల్లిదండ్రుల కోసం ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో, చూడండి అక్కడ ఎంత మంచి మాట పాడాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు అంటే నువ్వు చక్కని ఆయుష్తో ఆరోగ్యంతో నువ్వు బ్రతకాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఏం చేయాలంట? దేవుడు అంటే చూడండి, వీళ్ళని తక్కువ చేశాడు దేవుడు తల్లిదండ్రుల్ని. మనుషులే తక్కువ చేశారు దేవుణ్ణి. కానీ దేవుడు చూడండి బాబు, ఆయన కలిగి చేసిన, ఆయన సృష్టించిన, ఆయన ఇచ్చిన అండి ఏ గర్భాలను పెట్టాడు మనల్ని, ఆ తల్లిదండ్రులు మాత్రం తక్కువ చేయలేదు. ఆయన ఎంతగా నేనే దేవుడైన యెహోవానని ఎంత గొప్పగా చెప్పుకున్నాడో, ఆ దేవుడే తల్లిదండ్రుల గురించి కూడా చెబుతూ నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి తెలుసా? సన్మానించు. నీ తల్లి ఎలా చూస్తుందో నీకు తెలియదు. చిన్నప్పుడు ఎంతగా నలిగిపోద్దో, ఎంతగా పోషిస్తుందో, ఎంతగా పెంచుదో నీకు తెలీదు. నాయన అది నాకు తెలుసు. ఎందుకంటే ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లే తల్లి యొక్క ప్రేమ బిడ్డలపై నేను చూశాను. ఆమె ఎంత అల్లాడిపోద్దో, ఎంత కంగారు పడిపోద్దో నాకు తెలుసు. కనుక నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని సన్మానించు. ఏం చేయాలి తెలుసా? వారి మాట సన్మానించడం అంటే ఇంకో విషయం తెలుసండి. చాలామందికి సన్మానం అంటేనే వాళ్ళకు 2 కుర్చీలేసి దండలేయటం సాలు గొప్పం అనుకున్నారు. లోకం అదే చేసింది. సన్మానం అంటే ఏం చేసింది తెలుసండి? 2 కుర్చీలేసి వాళ్ళకి 2 సాలువలు కప్పి 2 దండలేయటం అనుకున్నారు. కాదు, వాళ్ళ మాట వినటం. బైబిల్లో సన్మానం గురించి ఏం చెప్పింది తెలుసా? మాట వినాలి. ఏం చేయాలండి? వాళ్ళ మాట. తల్లిదండ్రులు ఎప్పుడు మనం చెడిపోవాలని కోరుకోరండి. అంటే 100లో ఒకరు ఉంటారులేండి, 99% ఎవరు కూడా తల్లిదండ్రులు బిడ్డలు చెడిపోవాలని కోరుకోరు. ఎవరో ఒకరు ఉంటారు అతల్యలు అంటే వాళ్ళు. తెలుసు కదా మీకు, ఒకసారి చెప్పాం. అతల్య బిడ్డలు చెడిపోవాలని కోరుకుంది ఆవిడ. అలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు 100కి. కానీ 99% ఎవరు కూడా తన బిడ్డలు చెడిపోవాలని కోరుకోరు. వాళ్ళు బాగుపడాలి, గొప్పవాళ్ళ వాళ్ళ సమాజంలో ఉన్నతంగా బ్రతకాలని తల్లిదండ్రి కోరుకుంటారు. అందుకనే దేవుడు అంటున్నాడు, అయ్యా ఇంత గొప్పగా మీకోసం ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయ తెలుసా? సన్మానించాలి. వారి మాటను వాళ్ళు చెప్పింది త్రోసివేయకు. ఏమన్నాడండి? వాళ్ళు చెప్పిన మాట త్రోసివేయకు. చాలామంది బిడ్డలండి, యవన బిడ్డలు ఉంటారు, ఒరే నాయన ఎలాగంటే చెప్పేవిలే పెద్ద అంటారు. అది చెప్పేశావు నువ్వు అని పాపం తల్లి యొక్క మాట త్రోసివేసి వెళ్ళిపోతారు. అలా తోసి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం తెలుసండి? అది కూడా రాశాడు బైబిల్ గ్రంథంలో. ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం. చాలా ప్రమాదం అంటే బాబు. అందుకే కొన్ని సందర్భాల్లో నుండి నిజంగా మన తల్లిదండ్రులు గౌరవించక వాళ్ళని నెగ్లెక్ట్ పెట్టడం వల్ల మన జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కొంటాం. అది దేవుడి గ్రంథం అందరూ రాసి పెట్టేశాడండి. అంటే వాళ్ళకి నేను అంటానండి, వాళ్ళకి నువ్వు పెట్టకపోయినానంటే వాళ్ళని సింహాసనాలు ఎక్కించకపోయినానంటే వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే సరిపోద్ది అనిపిస్తుంది నాకు. వాళ్ళని తోలు వేయకుండా ఉంటే సరిపోద్ది. మన టీవీల్లో యూట్యూబ్లో చూస్తాం. నా బిడ్డ కోసం ఎన్నో సంపాదించానండి, నన్ను రోడ్డు వదిలేసిపెట్టి వెళ్ళిపోయారండి. అయ్యా నాకు అనాథాశ్రమంలో పడేసి నేను అక్కడ బతుకుతున్నాయ్యా, నన్ను రోడ్డు మీద వెళ్ళిపోయి ఎన్నో సాక్ష్యాలు మనం వింటుంటాం, ఎన్నో మాటలు వింటుంటాం. మన జీవితంలో కొన్ని తెచ్చుకునే బాధలు ఉన్నాయే, కష్టాలు ఉన్నాయే, ఇక్కడ రాస్తున్నాడండి. నిజంగా అప్పుడు మనం అనిపిస్తాం, మనకు తెలియదు. కొన్ని మనకు వచ్చే కష్టాలంటే మనకు తెలియదు. మనం అనుకుంటాము జనరల్గా వెళ్ళిపోతున్నాయి కదా, సహజంగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం. కానీ దేవుడు వీటన్నిటిని రాసుకుంటాడండి. రాసుకుని వీడు పలానా సమయాన్ని ఇది చేశాడు, ఈమె పలానా సమయాన్ని ఇలా చేసిందని అన్నిటి లెక్కలు చేసుకుని పరిపూర్ణమైన తర్వాత వెంటనే ఇవ్వడు కదా దేవుడు. ఎవరికైనా శిక్ష ఇవ్వాలంటే ఆ పాపము ఏమివ్వాలంట? పండాలి, అప్పుడు ఇస్తాడంట. చూడండి, ఇదే విషయాన్ని చెప్తూ 30వ అధ్యాయము సామెతల గ్రంథం 17వ వచనం అందరూ కూడా తీసుకోవాలి. మరి చిన్న బిడ్డలేంటి, యవన బిడ్డలేంటి, అందరూ కూడా 30వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వారలారా,
తండ్రిని అపహసించి, తల్లి మాట విననొల్లని వాని కన్ను, లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు. అమ్మో, ఎంత కఠినమైన మాట అండి. ఏంటి, దేవుడు ఎంత సీరియసా? తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వాళ్ళ మాట వినకుండా చెప్పొచ్చారులే. మీ మాట వినేదేంటి? నా కాళ్ళు చేతుల్లో నేను పనిచేసిన బతకగలను, ఉద్యోగం చేసిన బతకగలను అని ఈ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి, అపహాస్యం చేసి, వాళ్ళు బుద్ధి చెప్తుంటే వినకుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పాడు తెలుసండి. చూడండి, ఇంత కఠినమైన మాట కూడా చెప్తాడు దేవుడు. అంటే ఎంత గౌరవించాడు తల్లిదండ్రులు దేవుడు. చూడండి, బైబిల్లో ఎంత విలువిచ్చాడు చూడండి దేవుడు. నేను మిమ్మల్ని మీ తల్లిదండ్రులకు అప్పగించాను, ఎందుకంటే నేను మీకు కనిపించను, నేను మీతో మాట్లాడను. మిమ్మల్ని మీ తల్లిదండ్రుల గర్భాల్లో పెట్టిన వారే మీ తల్లి తండ్రి. నేను పరమందుమన్న దేవుడిని. నేను వాళ్ళకి నీ బిడ్డగా ఇచ్చాను, తల్లిదండ్రులుగా మీరు వాళ్ళకి ఇచ్చాను. మీరు వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి మీరు అని. ఒకవేళ వారిని అపహసించి, మళ్ళీ చదువు తల్లి, అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినేస్తామో. చాలా భయంకరమైన పరిస్థితి, చాలా కఠినమైన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి. వాళ్ళ జీవితాల్లో ఎన్నో నష్టాలు ఎదుర్కొంటారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకనండి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను మరీ చెప్తాడండి తల్లిదండ్రుల గురించి. ఈ జ్ఞాని అయిన సొలొమోను గారు ఒకసారి 31వ అధ్యాయం చూడండి, ఎంతగా చెప్తాడు చూడండి. తన తల్లి కొరకు ఎంత చక్కగా చెప్తాడు చూడండి. 31 రాజు అయిన లెమ్యూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దైవోక్తి. నా కుమారుడా సొలొమోన్, నువ్వు రాజునైనా చాలా జాగ్రత్త అన్నప్పుడు తన తల్లి మాట వినడండి. ఏంటి, రాజు అయినా ఎవరి మాట వినబడినా? నా తల్లి, అమ్మో నా తల్లి నన్ను ఎంతో గారాభంగా పెంచింది. ఒకే ఒక కుమారుడు, లేక పుట్టానని, నేను లేక పుట్టాను, ఒకే ఒక కుమారుడని. అమ్మా నన్ను ఎంత బాగా చూసింది నా తల్లి. ఈరోజు నేను రాజునయ్యాను. అలాగని నా తల్లి ఏం చేసింది తెలుసా? ఒకసారి తల్లి వచ్చింది, సొలొమోన్ గారు తల్లి వస్తే వెంటనే సైనికులు పిలిచారు. నా తల్లి కూర్చోండి నా పక్కనే అని కూర్చోబెట్టుకుని, అమ్మ ఏంటమ్మ ఇలా వచ్చావు అని అడుగుతాడండి. ఎందుకో తెలుసా? నా తల్లి, నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నా తల్లి. ఎందుకంటే దావీదు గారికి చాలామంది భార్యలు ఉన్నారు, కానీ సొలొమోనుకి ఒకతే తల్లి. దావీదు గారికి భార్యలు ఎంతోమంది ఉన్నారు, దాంట్లో ఈమె ఎవరు? బెత్షెబా ఒకరు. కానీ సొలొమోనుకి తల్లి ఆమె. నేను ఈరోజు రాజుగా ఉండటానికి, సింహాసనం అధిష్ఠించడానికి నా తల్లే కారణం. అర్జెంటుకి తీసుకొచ్చి నా తల్లికి సింహాసనం ఏంటి, అమ్మ కూర్చోబెట్టి, అమ్మ ఇంటి ఎలా వచ్చావు అని అడుగుతాడండి. అందుకే చెప్తున్నాడు, నా తల్లి నాకు ఉపదేశించినప్పుడు, నా తల్లి నాకు చెప్పినప్పుడు, ఓ పిల్లలారా, బిడ్డలారా, మీ తల్లిదండ్రులను ఎప్పుడు మీరు మాట వినకుండా ఉండకండి, వారిని తోసిపుచ్చకండి, వారి మాట మీరు నిర్లక్ష్యం చేయకండి. చాలా ప్రమాదం కూడా ఉంది. వినకపోతే నష్టం ఏంటి అనుకుంటున్నారేమో, అమ్మో చాలా భయంకరమైన నష్టం ఉంది. వాళ్ళు బతుకు ఏమవుతుందా, కాకులు పీకు తింటాయి. చాలా కఠినమైన పరిస్థితి ఉంటుంది వాళ్ళ జీవితాల్లో. ఎక్కడికి వెళ్ళినా జయం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఏంటి, మన తల్లిదండ్రులను మనం ప్రార్థించేవారుగా, మన తల్లిదండ్రులు మన మేలుకోరుగా ఉండాలి. మన గురించి ఏడిస్తేనండి మనకు శాపం అంటే తెలుసా మీకు? మన తల్లిదండ్రులు మన గురించి ఏడిస్తేనండి, బాధపడితే మనకు చాలా మేలు ఉండదండి, ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. ఎన్నో సాక్ష్యాలు కూడా మన అనేక మంది దైవశాఖలు చెప్పారండి. నా తల్లిదండ్రులు ప్రార్థిస్తుంటే, మీకు తెలిసి రాజాని సన్నిధి సాక్ష్యం విన్నారా? జాన్ గారి సాక్ష్యం. వాళ్ళ అమ్మ నాన్న పాస్టర్ గారులు, ఈయన తాగేసి తిరిగేసి రోడ్లు అంటే ఇష్టం చాలా జరుగుతుంటే, వీళ్ళ అమ్మ నాన్న ప్రార్థనే అమ్మ నాన్న మాట పట్టించుకోకుండా ఇష్టానుసారం తిరిగేవాడు అంటండి. ఒక రోజున చచ్చిపోవడానికి వెళ్ళిపోతే ఏడుస్తున్నాడంటే వాళ్ళ అమ్మ నాన్న చర్చిలో పడి, నాయనా నా కుమారుని నీకోసం మేము ప్రతిష్ఠించావు నీ సేవకుడని. ఆడేమో మాటలు చచ్చిపోతా తిరుగుతున్నాడు, ఫెయిల్ అయిపోయిందని, లవ్ ఏ ఇష్టానుసారం తిరుగుతున్నాడు, ఏడుస్తుంటేనట దేవుడు తల్లిదండ్రుల్లో ఏడుపు అంటే అది మేలుకైనా శాపానికైనా, మేలుకైనా నీ తల్లిదండ్రుల కోసం, నీ తల్లిదండ్రులు నీకు మేలు కోరి ప్రార్థన చేస్తే మేలు. అయ్యో నిన్ను గుండెలు బాధేవనుకో, గుండెల మీద తన్నేవనుకో, అది నీకు శాపం.
నీ నీ రక్షణ కోసం, నీ మారు మనసు కోసం, నీ జీవితం కోసం ఏడిస్తే అది నీకు మేలవుతుందండి. చివరికి గొప్ప సేవకుడైపోయాడు ఈరోజు ఆయన. ఒకే ఒక పాటతో ప్రపంచవ్యాప్తమైపోయాడు ఆయన, ఒకే ఒక పాట. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులండి. ఏంటి, మన తల్లిదండ్రులు మన కోసం ప్రార్థించేటట్లుగా ఉండాలి, కానీ మన కోసం వీడు ఎందుకు పుట్టాడు, ఈ దరిద్రుడు ఎందుకు పుట్టింది ఈమె, అయ్యో అని ఏడ్చేగా మన గురించి బాధపడితేనండి వెంటనే దేవుడు సీరియస్ అయిపోతాడు. అక్కడ దేవుడు వెంటనే సీరియస్ అయిపోయి, ఇగో నేను వీళ్ళ గర్భాలని బిడ్డ పెడితే చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది, వీళ్ళ మాట వినవలసిన బాధ్యత వీడిది, ఈమెదే. ఎంటలేదు, రాయండి గ్రంథంలో లెక్కలు చూడండి, వెంటనే శిక్షిస్తాడండి. రాసేసాడు కదా మరి. వెంటనే ఆయన శిక్ష పంపించేస్తాడండి. మీకు అన్ని రిఫరెన్స్ చూపిస్తలే పాత నిబంధనలో. అలా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి ముందుకెళ్ళిపోయిన జీవితాలు అండి మేలు అవ్వలేదండి. గనుక ప్రియమైన దేవుని వాళ్ళు అక్కడ అంటున్నాడు, నీ తల్లి ఏం మాట చదివా మనం? తల్లి మాట వినవాడు. గనుక ఏం చేస్తున్నాడు తెలుసా? నీ తల్లిదండ్రుల మాటలు ఏం చేస్తా గౌరవించు. చూడండి, తల్లి అంటే పాలు ఇచ్చినప్పుడు ఎంత చక్కగా చూస్తుందంటే అది కూడా రాశాడండి బైబిల్లో. నాకు మళ్ళీ నవ్వు వచ్చింది, చాలా ఆనందం కూడా వచ్చింది. దశలోనికలు రాసిన మొదటి పత్రిక, తన తల్లి నా బిడ్డకి ఏ విధంగా పాలిస్తుందో అక్కడ రాశాడండి దేవుడు. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, దశలోనికలు రాసిన 2వ అధ్యాయము 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించు, గౌరవం కాదు గారవించునట్లు. అక్కడ పౌలు గారికి తల్లిలో ఒక అద్భుతమైన గుణం కనిపించిందండి. ఏంటో తెలుసా? తల్లి అంట బిడ్డకి పాలు ఇచ్చినప్పుడు చాలా గారం, నాన్న చిట్టు కొన్నే, నాన్న బంగారపు కొండే అని అంటే ఆడు ఏడుస్తున్న ఆడు సవర్ చేసి చక్కగా పాలట్టిస్తుంది అంటండి, చాలా ప్రేమగానంటండి. అది పౌలు గారు చూసి అంటున్నాడు, ఒక తల్లి తన స్థానమిచ్చి బిడ్డను ఏ విధంగా గారవిస్తూ తన ఆహారాన్ని పెడుతుందో, గోరుమెద్దలు తినిపిస్తూ, రే ఇది తినరా, చూడు ఎదుగు, అడు చూడు, అక్కడ చూడు, సూర్యుడు చూడు, ఆ చంద్రుడు చూడు అని ఏదోదో చూపిస్తూ ఆడికి ఆకలి తీరుస్తుందండి. ఆకలి వీళ్ళు వాడికి తెలియదు, కానీ ఆకలి ఆడికి అన్నం తినకపోతే వాడికి బలం ఉంటుందని తల్లి నిజంగా ఎంత గారావిస్తూ పెడుతుందో చూడండి. అది పౌలు గారు రాస్తూ, అయ్యా నేను కూడా, ఇంకా ఆ సందర్భం అంత కాదు కనుక, అంటే తల్లి తన బిడ్డకు ఆహారం పెట్టడంలో చాలా గారం. అలా వెనకాలే పరిగెత్తుకెళ్తారు తల్లి. కొంతమంది ఏంటి, కొంతమంది కూర్చో హాస్పిటల్ అని పెడుతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, ప్లేట్ ఇచ్చిన వాళ్ళు వెనకాలే అలా అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, వాళ్ళు వెనకాలే తిరిగి అది చూడు అని గారం. ఏంటండి అలా గారం పెడుతుంది తల్లి. అబ్బా ఎంత గొప్పదే తల్లి అని చెప్తున్నాడండి. అలాగా నేను మిమ్మల్ని గారవిస్తానని చెప్తున్నాడండి. చూడండి, దేవుడు ఎంత గొప్పగా రాశాడండి దేవుడు నిజంగా తల్లిదండ్రులకు, తల్లి కోసం. అంత మాత్రమే కాదండి, తల్లి ప్రసవ వేదన పడినప్పుడు అండి ఇంకా ఇది కూడా రాశాడండి. తన బిడ్డను ప్రసవించినప్పుడు నిజంగా ఎంత వేదన పొందుతుందో, బాధ పొందుతుందో, బిడ్డ పుట్టగానే అంటే ఆ బాధ అంతా మర్చిపోద్ది అంటండి. యోహాను సువార్త 16వ అధ్యాయము, దేవుడు ఏది విడిచిపెట్టలేదు తల్లి కోసం, అన్నీ రాసి పెట్టేశాడండి బాబు. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి చూడండి. ప్రభువారు చెప్తున్నారు ఇక్కడ, అందరూ తీసుకోవాలి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. బిడ్డ కంటున్నప్పుడు తల్లి వేదన నిజంగా చాలా శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఎమ్ముకుంటా చూడండి, వెనకాల ఎమ్ముకంటే చాలా భయంకరమైన నొప్పి వచ్చేస్తుంది అంటండి. కానీ బాబు నిజంగా తన బిడ్డను కనటానికి ఎంత వేదన పడుతుందో, అయితే ఆ వేదన అంతంటండి, అయితే బిడ్డ పుట్టగానే తన 9 నెలల గర్భంలో ఉన్న బిడ్డ పుట్టగానే తనకున్న బాధ అంతా మర్చిపోద్ది అంటండి, వేదనంతా మర్చిపోద్దంట. చూసారా, తన బిడ్డ కోసం ఎంత నొప్పులైనా, ఎంత బాధ అయినా, ఎంత వేదనైనా ఎందరో తల్లులు కొడుపుకొని చేసుకుంటున్నారు ఏంటి, ఎంత ప్రసవ వేదన పడుతున్నారు. ఇవన్నీ ఎందుకు?
బిడ్డ మీద ప్రేమ ఎవరి మీదండి? అందుకే చెప్తున్నాడు, అయ్యా ఒక తల్లి ఎంతగా ప్రేమిస్తుందంటే నిజంగాను ఆవిడ పుట్టగానే లోకమందు నరుడు ఒకడు కుమారుడు పుట్టాడు, కుమార్తె పుట్టిందని సంతోషము చేత, అప్పుడు దాకా వేదన, బాబోయ్ నొప్పిలేంటి, బాబోయ్ బాధ ఏంటని ఏడుస్తున్న తల్లి అంటే నేను బిడ్డ పుట్టగానంట సంతోషము చేత ఆమె ఆ వేదన అంతా మర్చిపోద్ది, జ్ఞాపకం రాదంటండి. కనుక ప్రియమైన బిడ్డలారా, తల్లి మన కోసం పడుతున్న బాధను నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా సువార్త విషయంలో ఇదే మాట పాడాడండి. సువార్త ప్రకటించడానికి నేను ఎలా బాధపడుతున్నాను తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నేను సువార్త ప్రకటిస్తున్నాను కదా, మీకు ఎలా ప్రకటిస్తున్నాను తెలుసా? నా పిల్లలారా, క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై, చూడండి ఆ మాట అండి, మీ విషయమై మరలా ప్రసవ వేదన, నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. ఈయనకి ప్రసవ వేదన ఏంటి? నేను ఆడోడా ఏంటండి ఈయన? అంటే ఒక బిడ్డన కంఠంలో, ఒక బిడ్డని జన్మనివ్వటంలో చాలా వేదన ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, అది వర్ణనీతీతం. అందుకనే ఇక్కడ పౌలు గారు ఆ తల్లి వేదనని, ప్రసవ వేదన జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా మీరు క్రీస్తు యొక్క స్వరూపం రావడానికి ఒక తల్లి ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో అలా పడుతున్నానయ్యా మీరు కోసం అంటున్నాడు. చూసారా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? తల్లి ప్రసవ వేదన కంటే ప్రసవ వేదన ఇంకా వేరేది ఏది కూడా అంత కఠినమైనది లేదు. గనుక క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడడానికి ఆ తల్లి యొక్క ప్రసవ వేదన మీకోసం పడుతున్నాను అన్నాడండి. కనుక ప్రియమైన దేవుని వర్లరా, తల్లిదండ్రులను మనం గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వారి మాట మనము వినాలనే దేవుడు ఈ జీవగ్రంథంలో చాలా చెప్పాడండి. చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఇంకా దేవుడండి మరొక విషయం యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు తన ప్రేమను చెబుతూ, నేను తల్లిదండ్రులకి ఇచ్చాను, మిమ్మల్ని వాళ్ళ గర్భాల్లో పెట్టాను, వాళ్ళు ఒడిలో పెట్టాను, వారి చేతుల్లో పెట్టాను. చిన్నతనంలో తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను. ఇప్పుడు దేవుడండి తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ చూపిస్తున్నాడండి. ఇప్పుడు తల్లే ప్రేమ గొప్పది, తల్లి ప్రేమే చాలా ఉన్నతమైనది. అయితే నాయన ఆ తల్లి అయినా ఒక్కోసప్పుడు రాత్రి పడుకున్నప్పుడు బిడ్డ దగ్గర పడుకుంటుంది కదండి, మరిచి పడిపోతారు, కొంత పడుకుంటారు అలసిపోయి. ఆమైనా నిన్ను మరిచిపోయి పడుకుంటుందేమో కానీ నేను మాత్రం నిన్ను. అందుకే మీరు బతుకుంటున్నాం. చాలామంది న్యూస్లో మనం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లోనండి ఇలాగే పడుకుంటూ బెడ్ మీద పడిపోయినప్పుడు బిడ్డలు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుసా మీకు? తల్లి అలా పడుకున్నప్పుడు గమ్మున ఇలాగా ఆ మంచం మీద ఇలా తిరిగినప్పుడు బెడ్ మీద పడిపోయినప్పుడు చనిపోయిన బిడ్డలు చాలామంది. కానీ దేవుడు అంటండి, ఆ మాట ఇప్పుడు చదవండి, దేవుడు అంటండి, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచునా? మరదు, సహజంగా మరదు. ఏంటి బిడ్డను మరుతుందా? మరదు. ఒక్కవేళ 99లో ఒక్కళ్ళు మరిచినా నేను మిమ్మల్ని మరవను, 100% నేను మరవను. ఒకవేళ 99లో ఒక్కళ్ళన్నా మరుస్తారేమో తల్లి, తన గర్భాన్ని పుట్టిన బిడ్డను మరుస్తుందేమో, కానీ నేను 100% మరవను అసలే. ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు చూడండి దేవుడు, మనల్ని ఎంతగా మనల్ని అయినా కాపాడుతున్నాడు చూడండి ప్రేమ దేవుని వల్లరా. అందుకే తల్లిదండ్రుల గర్భాలు నెట్టిన ఆ దేవుణ్ణి, ఆ తల్లిదండ్రుల గర్భాల్లో 9 నెలలు పెరిగి భూమికి వచ్చిన తండ్రిని మనం దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం బ్రతికితేనండి నిజంగా నేను ఉంటానండి, నిజంగా మన తల్లిదండ్రుల విషయం చాలా నిర్లక్ష్యం చేస్తాం మనం కదా, చాలా ఏడిపిస్తామండి. కానీ వాక్యం చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ దేవుడు ఎంత కోసం రాసేసావు, మాకేదో కోపం వచ్చి మాకేదో బాధ వచ్చి తల్లిదండ్రులను తిడతాము, దూషిస్తాము. కానీ నాయన నువ్వేమో చాలా సీరియస్గా చెప్పేస్తున్నావు, చాలా వార్నింగ్ కూడా ఇస్తున్నావు, చాలా కఠినమైన తీర్పులు కూడా ఇచ్చేస్తున్నావు నాయన. ఆయన నిజంగా ఎందుకంటే మన తల్లిదండ్రులు మన పుట్టకముందే మనల్ని అందరినీ తన గర్భంలోంచి పంపించిన దేవుడు తల్లి ఎలా ఉంటుందో, తండ్రి ఎలా ఉంటాడో, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా ఉంటుందో ఆయన మనకు తెలియాలని జీవగ్రంథం రాశాడు. ఏంటి ఎంత గొప్ప దేవుడు కదండి. ఏ గ్రంథంలో చూడండి ప్రపంచంలో
ప్రపంచంలో తల్లి, ఆ తల్లికి ఉన్న ప్రేమ, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పాలు విడిచినప్పుడు, పాలు ఇస్తున్నప్పుడు, ఆ బిడ్డకి నేను పెంచుతున్నప్పుడు ఏ విధంగా ఎక్కడుందండి బాబు? ఎక్కడుంది? ఏ గ్రంథంలో ఉంది? అసలే జీవ గ్రంథంలో తప్ప. ఎంత గొప్ప దేవుడు చూడండి, తల్లి గురించి ఎంత చక్కగా రాశాడునండి. కీర్తన గ్రంథము మరొక మాట చూడండి. ఇక్కడ భక్తుడు తన తల్లి పాలు ఇచ్చే సమయంలో చెప్తున్న మాటను గురించి మనం చూస్తుంటే, కీర్తనల గ్రంథము 131 2వ వచనం. కీర్తనల గ్రంథము 131, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చూడ మాడుచుంది, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద నుండినట్లు. ఏంటి పిల్లలండి, ఇంకో పిల్లలండి మొట్టమొదటిగా గుర్తుపట్టేసింది ఎవరినో తెలుసా? ఎవరినే? తల్లినే. అందుకని అమ్మ కనిపోతే ఇలా ఎలా చూస్తుంటారు, మా అమ్మ ఏంటి ఎవరిని గుర్తుపరిచిన? తల్లి. చూడు, చన్నుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు. ఎక్కడున్నా అలాగ చూస్తుంది. ఇది మెమ్మేది, ఎంతమంది కనిపించినా మెమ్మేది మొట్టమొదట గుర్తుపెట్టేసింది తల్లినండి. ఎందుకో తెలుసు? చన్నుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ద నున్నదని. భక్తుడు తల్లి గురించి, తల్లి ప్రేమ గురించి, తల్లి యొద్ద ఉన్న సహవాసాన్ని గురించి, ఆప్యాయత గురించి చెప్తున్నాడండి. అమ్మో, బాల్యములోనే మన తల్లిని గుర్తుపెట్టి, తల్లి కనిపించకపోతే తల్లాడిపోతాం. మరి పెద్ద అయిన తర్వాత ముసలిదాన్ని ఎక్కడున్నావేంటి, వెళ్ళవేంటి అంటారు. చిన్నప్పుడేమో అమ్మ 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 నవ్వు గిలగిలగల కొట్టేసుకుంటారండి, తల్లడిపోతారు అమ్మ 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 అమ్మ. మరి ఏది పెద్ద అయిన తర్వాత ప్రేమ ఎక్కడండి? అయితే దేవుడు చెప్తున్నాడు మరొక వార్నింగ్ చూడండి. చివరగా చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము. ఎప్పుడు వరకు మన తల్లిని ప్రేమించాలో చూడండి, మహనీయుడు గొప్పగా చెప్పేశాడు సంగతులు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. అందరూ కూడా తీసుకోవాలి, ఒక్కరు చదవండి. నిన్ను కనిన నీ తల్లి తండ్రి ఉపదేశము. నెక్స్ట్ మాట, ఇక్కడ తండ్రి కోసం చెప్తలేదు, తండ్రి కోసం చెప్తాడు. తండ్రి పక్కన పెట్టాడు. ఎవరిని లక్ష్యం ఏమంటాడు? నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్య చెయ్యొద్దు. చిన్నప్పుడేమో అమ్మమ్మ అంటే కలవరపడిపోయావు. ఒక్క నిమిషం కూడా పడదు. నేను చిన్నప్పుడంటే మా అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడ పరిగెత్తిపోబడి. ఇప్పుడు నాకు బలి నవ్వు వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను వీళ్ళకి. సూర్యకాంత్ అమ్మ గారు తెలుసు, సినిమాకి వెళ్తారు, వెనకాల సినిమాకి వెళ్ళిపోబడి. నేను ఎవరి పిల్లలు వచ్చేవారు కదా, నేను వెళ్ళిపోబడిని. ఎవరి పిల్లలు వచ్చేవారు కాదు, నేను మాత్రం మేమ సీరట్ మొదలు కాదు. చిన్నప్పుడు ఇంత తల్లి పెద్ద అయ్యేటప్పటికి ఇస్తున్న ప్రేమ తగ్గిపోతుంది చూసారా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసండి? నీ తల్లి ముదిమియందు ఆమె నిర్లక్ష్యము చెయ్యొద్దు. నిజంగానండి, చూసారా అంత ప్రేమ అండి. తల్లిని అంటున్నాడు చూసారా, నిన్ను ఇంతగా నీ బాల్యములోంచి ఇంత తలడిల్లిపోయే నీ తల్లిని వృద్ధాప్యం వచ్చిన తర్వాత నువ్వు పెద్దవాడు అయ్యో, రెక్కలు వచ్చి నీ సంపాదించుకుంటున్నావు ఏంటి. అయితే నీ తల్లిని మాత్రం కూడా నాయనా నిర్లక్ష్యము చేయొద్దు. ఇక చివరికి 2 మాటలు చెప్పి ముగిస్తానండి. నిజంగా తల్లికి బిడ్డల మీద ఎంత ప్రేమ అంటే, వారు చచ్చిపోవటానికైనా సాహసిస్తారు, కానీ తన గర్భములో ఉన్న బిడ్డ బ్రతకాలని కోరుకుంటారండి. ఎంత ప్రేమ చూడండి. గర్భంలో ఉన్న శిశువు అన్న బ్రతకాలి, నేను చచ్చిపోయిన పర్వాలేదని తీర్మానం చేసుకున్న తల్లులు ఉన్నారండి బైబిల్లో. చూద్దాం. ఆదికాండ గ్రంథము 1వ బైబిల్లో మనకి ఇద్దరు కనిపిస్తారండి. నిజంగా చూడండి, వాళ్ళు చూడండి, నేను చనిపోయినా పర్వాలేదు, నా గర్భంలో బిడ్డ బ్రతకాలి అని పేరు పెట్టి మరి చచ్చిపోయారు. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయము. ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయము 16వ వచనం నుండి చూడండి ప్రియమైన దేవుని వారలారా. వారు బేతేలు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు, చూడండి జాగ్రత్తగా, మరికొంత దూరము ఉన్నప్పుడు
రాహేలు గారు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడను. ఇలా మార్గంలో ఉన్నారు. మార్గంలో ఉన్నప్పుడు తల్లిగారు రాహేలు గారికి నొప్పులు వస్తున్నాయంట. నొప్పులు వస్తున్నప్పుడు ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని, మనకు తెలుసు కదా ఇంతకుముందు వారు మంత్రసానులు. మంత్రసాని భయపడకము, ఇదిగో నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. చచ్చిపోయిందంటే బిడ్డను కనగానే, అమ్మ భయపడకు భయపడకు, నీ బిడ్డ పడుతున్నాడు, భయపడకు, కంగారు పడకంటే ఆమె ఆ బిడ్డను కంట అండి అలా బిడ్డను కని చనిపోయిందంటండి. అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసండి, చూడండి నెక్స్ట్ మాట. ప్రాణము పోవుచుండగా ఆమె, అతని పేరు బెనోని. బెనోని అంటే పేరు అర్థం ఏంటండి? కుడి చేతి పుత్రుడు. తన బిడ్డకండి దుఃఖపుత్రుడా? ఓకే, వెరీ గుడ్. దుఃఖపుత్రుడు. ఏం పేరు పెట్టింది? బెనోని అని పేరు పెట్టి అండి ఆమె చనిపోయిందండి. ఎవరో? రాహేలు గారండి. చూడండి ఎంత ప్రేమ. ఆ బిడ్డను అలా చూసుకుని బెనోని అని పేరు పెట్టి కళ్ళు మూసిందండి. చూడండి ఎంత ఏంటి అక్కడ. అంటే తన బిడ్డ బతకాలి, నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ బతకాలి, నా బిడ్డ బతకాలి. నిజంగా ఎంత ప్రేమ అండి బాబు. అంటే తల్లికి బిడ్డల మీద ఎంత ప్రేమ, ఎంత పిచ్చి ఏంటంటే బాబు వీళ్ళకి. మరొక తల్లి చూద్దాం. ఇంక నేను వివరించలేను వీటి గురించి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన మొదటి అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం నుండి. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కన్నుపొద్దులై ఉండగా, ఈ మాట పరిస్థితి మన వాళ్ళు వాడుతూ ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు. కన్నుపొద్దులై ఉండగా అంటే ఇంకా ప్రసవానికి దగ్గరగా, ఇంకా రేపో మాపో అంటారంటారు చూసారా, ఆ కన్నుపొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు ఆమెయు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయన. అలా మోకాళ్ళ మీద ఉండి బిడ్డను కండిందంట తల్లి. కంటూ ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో, అమ్మా భయపడకు భయపడకు, బిడ్డను కంటున్నా భయపడకంటుంటే, నువ్వు కుమారుని కంటివని కానీ ఆమె ప్రత్యుత్తరమియకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసం పట్టబడినదని సంగతినివి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకోబోదు అర్థం ఉంది అక్కడ. ప్రభావము. తన బిడ్డకి ఏం పేరు తెలిసిందే? ఇకోబోదు అంటే ప్రభావం అని పేరు పెట్టి చచ్చిపోయిందని అంటున్నారమ్మా. అని భయపడకంటే భయపడిపోతుంది. అంటే మీరు జాగ్రత్తగా ఆ 2 మాటల్లో ఒక మాట వాడారు బిడ్డను కడుతున్నప్పుడు. అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రసవ సమయంలో భయపడకూడదన్నమాట. ఈ ప్రసవ దినంలో భయపడటమే. మరి చెల్లి గురించి కూడా నేను విన్నాను, మరి చాలా కంగారు పడిపోయిందండి. ఎవరో కుమార్ నాకు ఈ మాట చదివినప్పుడు ఏంటి 2 సార్లు ఇలా చెప్పారంటే వీళ్ళు, అమ్మ భయపడద్దు, రాహేలమ్మ భయపడద్దు అంటే అక్కడ ఆమె కంగారు పడిపోతుంది. ఇక్కడ ఈమె కూడా ఈ ఫినెహాసు భార్య, అమ్మ భయపడద్దు అంటే ఆ పెనుముడి చచ్చిపోయాడు అప్పటికే యుద్ధంలో, మామగారు చచ్చిపోయాడని అలా దిగులుతో మోకాళ్ళ మంది బిడ్డను కనేసి ఇకోబోదు అని పేరు చచ్చిపోయింది. అంటే ఈ ప్రసవ సమయంలో భయపడటం అనేది చాలా ప్రమాదం అండి. చాలా ధైర్యంగా ఉండాలన్నమాట. చాలా ధైర్యంగా ఉండాలి. బైబిల్ నిజంగా ఎన్ని గొప్ప జ్ఞాన సంగతులు చెప్తుందండి. కనుక ప్రియమైన దేవుని వల్లరా ఈ సంగతులన్నా మీరు మరి తల్లుల విషయంలో వాళ్ళ బాధ వాళ్ళని చూడకపోయినా బాధ పెట్టొద్దు అంట. నేనైతే వారిని బాధ పెట్టకుండా ముదుము వచ్చే వరకు కనీసం వాళ్ళు మనం చూస్తే వీళ్ళు మనకి ఏం పెట్టకపోయినా మన పరలోకపు తండ్రి ఏమిస్తాడు తెలుసా? దీర్ఘాయువు. ఏంటిస్తాడైనా? దీర్ఘాయువు ఇస్తాడు. కనుక అలా చూసుకుందాం.